హలో ఎవరీవన్, ఇవాళ డేట్ వచ్చేసి మే 6th. ఈ రోజు వెనస్డే. ఇప్పుడు నేను రికార్డింగ్ చేసే టైం వచ్చేసరికి 8:30 అవుతుంది. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయాన్ని వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యుఎస్ అండ్ ఇరాన్ వార్ డిస్కషన్స్ అనేది ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మన మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యాయి, ఎలా క్లోజ్ అయ్యాయి అనేది ఒక్కొక్కటైతే మార్కెట్ అయితే క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం గోల్డ్ చూసినట్లయితే గోల్డ్ అయితే $4,649 దగ్గర అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడైతే ఒక 2% అయితే గోల్డ్ అయితే పెరిగింది. ఇక్కడ గోల్డ్ అయితే మనం అయితే మంచి ఒక రికవరీ అయితే చూస్తున్నాం. నిన్నైతే గోల్డ్ $4,540 దగ్గర పడ్డ గోల్డ్ అక్కడ నుంచి ఒక 2% గోల్డ్ పెరిగి ఇప్పుడు $4,649 దగ్గర అయితే ఇప్పుడు గోల్డ్ అయితే కరెంట్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. అదే ఐఎన్ఆర్లో చూసినట్లయితే $1,49,753 దగ్గర అయితే గోల్డ్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇంకా సిల్వర్ చూసినట్లయితే సిల్వర్ అయితే $75 దగ్గర అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. సిల్వర్ లో కూడా ఆల్మోస్ట్ అయితే నిన్నైతే $72 వెళ్ళిన సిల్వర్ ఒకటి $3 పెరిగి ఇప్పుడైతే $75 దగ్గర అయితే కరెంట్ అయితే ఇప్పుడు సిల్వర్ ట్రేడ్ అవుతుంది. ఇంకా ఐఎన్ఆర్ లో చూసినట్టయితే $2,44,316 దగ్గర అయితే సిల్వర్ అయితే ఇక్కడైతే ట్రేడ్ అయితే అవుతుంది. ఇక్కడ ఇక క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ అయితే $100 దగ్గర అయితే ఇప్పుడైతే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడైతే ఒక 1.78% డౌన్ అయితే క్రూడ్ ఆయిల్ అయితే మనం ఏం చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ అయితే ఇట్లా యుఎస్ అండ్ ఇరాన్ వార్ అయితే డిస్కషన్ అయితే ఇలా కొనసాగుతున్న వల్ల అయితే క్రూడ్ ఆయిల్ అయితే స్లోగా అయితే డౌన్ అయితే మనమైతే ఇప్పుడైతే చూస్తున్నాం. ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $9,698 దగ్గర అయితే క్రూడ్ ఆయిల్ అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ అనేది డౌన్ సైడ్ వెళ్ళడం వల్ల మార్కెట్స్ అనేది మంచి రికవర్లు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే సెన్సెక్స్ అయితే $77,017 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడ 0.33% డౌన్ తోటి అయితే సెన్సెక్స్ అయితే డౌన్ లో అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ 50 $24,032 దగ్గర అయితే 0.36 డౌన్ తోటి అయితే ఇక్కడైతే నిఫ్టీ 50 అయితే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ $54,547 దగ్గర ఎలా ఓపెన్ అయితే ఆల్మోస్ట్ అయితే అక్కడనే అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అయితే అయ్యింది. మిడ్ క్యాప్స్ అయితే 0.15% తోటి అయితే కొంచెం అయితే పెరగడం అయితే ఇక్కడ మిడ్ క్యాప్స్ లో అయితే మనం అయితే చూస్తున్నాం. స్మాల్ క్యాప్స్ కూడా 0.20 ప్రాఫిట్ తోటి అయితే ఇక్కడ పెరగడం అయితే మనం అయితే చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే స్లోగా అయితే కొంచెం అయితే మనం అయితే ఇప్పుడు మార్కెట్ అయితే మనం అయితే చూస్తున్నాం. ఇక్కడ కొంచెం పెరుగుతూనే ఉన్నాయి మార్కెట్స్ అయితే ఇక్కడ మనకి. ఇక మనం ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే ఇక బిట్ కాయిన్ అయితే $81,401 దగ్గర అయితే ఇప్పుడు కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్లుగానే $78,000 దగ్గర అయితే బిట్ కాయిన్ అయితే ఇక్కడ బ్రేక్ అవడానికి మార్కెట్ అయితే చూస్తుందని మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. అన్నట్లుగానే ఇక్కడైతే బిట్ కాయిన్ అయితే $81,400 దగ్గర అయితే మంచి ఇక్కడ పెరగడం అయితే చూస్తున్నాం. ఆల్మోస్ట్ అయితే $3,000 అయితే బిట్ కాయిన్ అయితే మనమైతే ఆ జంప్ అయితే మనం అయితే చూస్తున్నాం. వీడియో చూసిన వాళ్ళు అయితే ఎవరైనా ట్రేడ్ తీసుకుని ఉంటే బ్రేక్అవుట్ దగ్గర మంచి ప్రాఫిట్ నే చూస్తుంటారు. ఇక ఇథీరియం చూసినట్టయితే ఇథీరియం కూడా $2,368 దగ్గర అయితే ఇథీరియం అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇథీరియం లో కూడా మనం అయితే కొంచెం అయితే పెరగడం అయితే మనమే చూస్తున్నాం. 0.32% తోటి అయితే ఈ రోజు అయితే పెరగడం అయితే ఇథీరియం అయితే చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం అయితే ఒక బ్రేక్అవుట్ అయితే చూసాం. $2,250 నుంచి ఒక $100 పెరగడం అయితే ఇథీరియం లో అయితే $2,368 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే మంచిగా అయితే పెరగడం అయితే మనమైతే మూవింగ్ అయితే మనమైతే మార్కెట్ లో అయితే చూస్తూనే ఉంటాం. ఇక మనం యుఎస్ మార్కెట్ చూసినట్లయితే యుఎస్ మార్కెట్ అయితే కంటిన్యూ అప్ ట్రెండ్ అయితే అలా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇక S&P 500 ఇండెక్స్ అయితే $7,259 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.81% ప్రాఫిట్ తోటి అయితే పెరగడం అయితే మనం అయితే ఇక్కడ క్లోజింగ్ లో అయితే చూస్తున్నాం. ఇక్కడైతే S&P 500 ఇండెక్స్ కూడా మంచిగా అయితే ఇంకా పెరగడాన్ని అయితే అలా అప్ ట్రెండ్ అయితే మనం అయితే ఇక్కడైతే మార్కెట్ లో అయితే చూస్తూనే ఉన్నాం. మనం ఇప్పుడు నాస్డాక్ చూసినట్లయితే నాస్డాక్ అయితే $28,015 దగ్గర అయితే క్లోజ్ అయింది. 1.31% ప్రాఫిట్ తోటి పెరగడం అయితే ఇక్కడ క్లోజింగ్ లో అయితే మనం చూస్తున్నాం. నాస్డాక్ కూడా రికవరీ తోటి మంచి ప్రాఫిట్ తో అయితే అలా కంటిన్యూ అప్ ట్రెండ్ అయితే మార్కెట్ అయితే ఇలా మూవింగ్ అయితే అవుతూనే ఉంది. ఇక డౌ జోన్స్ అయితే $49,298 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.73% ప్రాఫిట్ తోటి అయితే ఇక్కడైతే డౌ జోన్స్ లో క్లోజ్ అవ్వడం అయితే మనం చూస్తాం. యూఎస్ మార్కెట్స్ అయితే అలా అప్ ట్రెండ్ మార్కెట్ అయితే కంటిన్యూ అయితే పెరగడం అయితే మన మార్కెట్స్ అయితే ఇక్కడ చూస్తూనే ఉన్నాం. మార్కెట్స్ రికవరీతో పాటు మంచి పెరగడం అయితే యుఎస్ మార్కెట్స్ అయితే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం మార్కెట్ లో వాలటైల్ చూసినట్లయితే యుఎస్ అండ్ ఇరాన్ డిస్కషన్స్ అయితే అలా కంటిన్యూ అలా కొంచెం కొనసాగడం వల్ల మార్కెట్స్ అయితే కొంచెం వాటిని నెగ్లెక్ట్ చేసి మార్కెట్స్ అయితే రికవరీతో పాటు అలా అప్ ట్రెండ్ అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్ యుఎస్ మార్కెట్స్ అయితే మనం అయితే ఇక్కడ మన అప్ ట్రెండ్ అయితే మంచిగానే చూస్తాం. మన ఇండియా స్టాక్ మార్కెట్ కూడా కొంచెం పెరగడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.